అందరికీ వందనాలు. శాలం మరి మనకి మరలా సంవత్సరం పండగ సీజన్ వచ్చేసింది. పండగల సీజన్ అయితే కొంతమందికి ముందే వచ్చేసింది. దేవుని సంఘంలోనూ కొంతమందికి ముందే వచ్చేసింది. మరి ఇతరులు కూడా మరి కొంతమందికి ఆల్రెడీ పునరుద్ధానం అయిపోయింది. వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారో మనకు తెలియదు. మనకు తెలియకపోతే తెలియపోయింది, వాళ్ళకు కూడా తెలియదు. అలా పండగలు ఎప్పుడు ఏ లెక్క ప్రకారం చేస్తారో వాళ్ళకి తెలుసంటారా? నేను అనేది ఇప్పుడు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేసే మన సహోదరులకి ఆ డేట్స్ దేని బట్టి నిర్ణయించబడితే ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసు అంటారు? విశ్వాసులకు తెలియదు. ఆ సంఘాల్లో ఉండే విశ్వాసులకు అసలు తెలియదు. అసలు అవి ఎట్లా నిర్ణయించబడతాయో, ఎవరు నిర్ణయిస్తారో తెలియదు. వాళ్ళకి తెలియకపోవడం పెద్ద వింత కాదు. కానీ ఆ సంఘాలు నడిపించే వాళ్ళకి కూడా చాలామందికి తెలియదు. ఇది విచారకరమైన అంశం. కానీ మనము మరి అనేక విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. మరి మనము ఈ సత్యాన్ని, అంటే సత్యం అంటే ఏంటి? దేవుడు నిర్ణయించిన కాలం, దేవుడు నిర్ణయించిన క్యాలెండర్ ఒకటి ఉంది అని మనము తెలుసుకున్నాము. దాన్ని ఇతరులకి తెలియజేసి మరి పండగలు ఎప్పుడు చేయాలో మనము దాన్ని కరెక్ట్గా చేయాలి. ఇతరులకు కూడా చెప్పగలగాలి. మనం చేయటం ఒక గొప్ప విషయమే. రెండోది, మనం ఎందుకు ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది కొంచెం ఇబ్బంది పడతారు, కొంత సిగ్గుపడతారు. ఎందుకంటే ప్రపంచమంతా డాబుసరిగా డాబికంగా అక్కడ పండుగలు చేస్తూ ఉంటే కోట్ల మంది, లక్షల మంది, కోట్ల మంది. మనం కొద్దిమంది 10లో ఉంటాము, 100లో ఉంటాం, వేలలో తక్కువ. మనము దీన్ని ఆచరిస్తున్నప్పుడు ఎక్కువ మందిగా ఆచరించేవాళ్ళు మనల్ని కొంచెం చులకనగా, అసలు మనకేమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళకి ధైర్యంగా మనం చెప్పాలి, అసలు బైబిల్ గ్రంథంలో ఉన్నది ఇది, మీరు చేసేది తప్పు అని వాళ్ళకి చెప్పగలగాలి. ఎదుటివారి తప్పు చెప్పలేని వాడు విశ్వాస జీవితంలో బలంగా కొనసాగడం కష్టం. ఇది తప్పు, ఇది రైట్ అని మనం చెప్పాలి. అవతల వాడు వింటాడా వినడా మనకు అనవసరం. కొంతమంది వినొచ్చు, కొంతమంది వినకపోవచ్చు. ఎందుకని ఈ మాట మనం చెప్తున్నాం? మెసేజ్ చెప్పాడు, విత్తనాలు జరిగిన విత్తనాలని ఫలించవు. కొన్ని రాతి మీద పడతాయి, కొన్ని సగం బట్టి సగం రాయి మీద పడితే, కొన్ని ముడకప్పులో పడతాయి అని విన్నాం. కాబట్టి మనము ఆచరించేది, మనం చేసే పని ఇతరులకు కూడా తెలిసేటట్లుగా చేయాలి. కానీ మనం కొద్దిమందే ఉన్నాం అనుకోకుండా, పలానా రోజున పండగ వస్తుంది, మీరు రండి. ఏదో లేదు, దేవుడే కదా మేము చేసే దాంట్లో, దేవుడే కదా మేము పూజించేది, యేసుక్రీస్తుని దేవుడు పూజించాలి. కానీ ఎప్పుడు పూజించాలి? ఇప్పుడు విత్తనాలు భూమి మీద ఎప్పుడు చల్లాలి చెప్పండి? టైం ఉంటుంది. ఎండాకాలం ఇప్పుడు చదువుతాం, ఇప్పుడు ఏప్రిల్ నెలలో చదువుతాం. ఏమవుతుంది? ఆ విత్తనాలు వ్యర్థమైపోతాయి, అవి ఎండిపోతాయి, అవి మొలకెత్తవు. కానీ విత్తనాలు ఎప్పుడు చల్లాలి? తగిన కాలంలో, ఇన్ డ్యూ సీజన్. తగిన కాలంలో దేవుడు ఆదికాండంలోనే 1వ అధ్యాయంలోనే 14వ వచనం చదవండి. 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఎప్పుడో ఒకప్పుడు మేము చేస్తున్నాం కదా అంటారు కదా. ఎప్పుడో ఒకప్పుడు చేయటం అది దేవుని చిత్తమా అనేదాన్ని మనం గమనించాలి. చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్టు ఆకాశ విశాలకు జ్యోతులను కలుగుగా కలిగి సూచనలను కాలము
సంవత్సరములను సూచించుటకు ఇంద్రుడు గాక నీవు భూమి మీద వివరించుటకు అది ఇక్కడ ఏమి జరగడానికి అక్కడ కాలములు, సూచనలు, తర్వాత సంవత్సరములు, ఈ సీజన్స్ ఇక్కడ అవి సూచనల్ని తెలియజేస్తాయి. ఏ సూచనల్ని? ఎప్పుడు మనం విత్తాలి, ఎప్పుడు కొయ్యాలి సూచిస్తున్నాయి అవి. దే ఆర్ గివింగ్ డైరెక్షన్స్. తర్వాత కాలములు, సీజన్స్, సంవత్సరాలు ఇవి సూచిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు సంవత్సరం మొదలు కాదు, ఎప్పుడు పడితే అప్పుడు నెల మొదలు కాదు, ఎప్పుడు పడితే అప్పుడు వారము మొదలు కాదు, ఎప్పుడు పడితే అప్పుడు రోజు మొదలు కాదు. ఒక దినము సాయంకాలం నుంచి సాయంకాలం వరకు అని బైబిల్ చెబుతుంది. అర్ధరాత్రి నుంచి ఎవరు పెట్టాడు? మిడ్ నైట్ నుంచి ఎవరు పెట్టారు? బ్రిటిష్ వాడు పెట్టుకున్నాడు. బ్రిటిష్ వాడు పరిపాలన కోసము అన్ని చోట్ల ఒకే టైం ఉండాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాడు పెట్టుకున్నాడు. కానీ దేవుడు అలా పెట్టలే. మనం ఎక్కడుంటే అక్కడ సాయంకాలం నుంచి సాయంకాలం వరకు ఒక రోజు, వన్ డే. తర్వాత వీక్ ఎప్పటి నుంచి? మొదటి రోజు అంటే ఆదివారం మొదలవుతుంది, 7వ రోజు శనివారం లేదా సంపాదన ఎండ్ అవుతుంది. వారం 7 days. తర్వాత నెల ఎప్పుడు మొదలవుతుంది? చంద్రుడు అక్కడ నెల పొడుస్తాడు, నెల పొడుపు, న్యూ మూన్. దేవుడు సూచనలు పెట్టాడు ప్రకృతిలో. అలాగే సూర్యుడు చుట్టూ చంద్రుడు భూమి తిరగడానికి పట్టే కాలం 1 సంవత్సరం. ఇవన్నీ కూడా దేవుడు సృష్టి ఆరంభంలోనే నిర్ణయించాడు. నిర్ణయిస్తే మాకు ఎప్పుడో ఒకప్పుడు నెల మొదలవుద్ది, మాకు ఎప్పుడో ఒకప్పుడు రోజు మొదలవుద్ది, మాకు ఎప్పుడో ఒకప్పుడు సంవత్సరం మొదలవుద్ది అని మనం అనుకుంటే కుదురుద్దా? చెప్పండి. మనకి తల్లిదండ్రులు పేరు పెడతారు, ఆ పేరుతోనే మనం చాలా మంది ఒక ఇల్లు కడతారు. ఆ ఇల్లు చిన్న రిపేర్లు చేసుకుంటాం, కానీ ఆ ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ దాని పునాదులతో తీసేసి మళ్ళీ కడతామా? కాబట్టి దేవుడు కొన్నింటిని ఏర్పాటు చేశాడు, మానవుల మేలు కొరకు చేశాడు. సీజన్స్ అక్కడ ఎప్పుడు వర్షం రావాలి, ఎప్పుడు ఎండ రావాలి, ఎప్పుడు చలికాలం ఉంటుందని దేవుడు నిర్ణయించాడు. మనం కాదు కదా. తగిన కాలంలో ఆ సీజన్స్ వస్తూ ఉంటాయి. వాడు నిర్ణయించేది సృష్టికర్త. వాటిని మార్చగలమా? మనం మార్చగలమనుకున్నామా? కాబట్టి మానవుడు సృష్టిలో భాగంగా ఉన్నాడు, కానీ సృష్టిని తారుమారు చేయగలిగే సామర్థ్యం ఏ మానవునికి లేదు. యూ కెనాట్ డిక్టేట్ ద టర్మ్స్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈ టర్మ్స్ని డిక్టేట్ చేసేది ఎవరండి? ఓన్లీ ద క్రియేటర్. హూ ఆర్ యూ టు డిక్టేట్ ద టర్మ్స్? ఓ మానవుడా, నువ్వెవడవి అని దేవుడు అడుగుతున్నాడు. మార్చడానికి నువ్వెవరివి అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మనం సాయంకాలం చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చేసి పనులు పూర్తి చేసుకుని పడుకోవాలి, పెద్దగా పడుకోవాలి, రాత్రులు నిద్రపోవాలి, ఉదయమే లేవాలి. దట్ ఈజ్ లింక్డ్ టు యువర్ హెల్త్. ఆ రాత్రులు నిద్రపోవడము, పగలు పనిచేయటం వల్ల నీ ఆరోగ్యానికి మంచిది. ఇటీవల కాలంలో ఏమైంది? అమెరికాలో ఉద్యోగం, అమెరికాలో వాడు ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ వచ్చి ఉద్యోగం చేయాలి, రాత్రి పని లేకుండా నిద్ర లేకుండా పని చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఆరోగ్యాలు పాడైపోతాయి. అంటే నీవు సీజన్ ప్రకారంగా నీవు జీవిస్తే పగలు పని చేయాలి, రాత్రులు పడుకోవాలి. నేను రాత్రులు పని చేసి పగలు పడుకుంటానంటే పగలకి ఎండ తగలకపోతే ఏమవుతుంది? డివిడెండ్ పోతుంది, నీకు ఎంతో నష్టం. కాబట్టి నీకు నానా రోగాలు వస్తాయి. కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే ఏమవుతుంది? అల్టిమేట్గా మన నాశనాన్ని మనం తెచ్చుకుంటున్నాం. మానవుడు తన ఇష్టానుసారంగా చేయడం వల్ల భూమి ఏమైపోతుంది? కూడా నాశనం అయిపోతుంది. సీజన్స్ దెబ్బతింటున్నాయి. వర్షాలు తగిన కాలంలో రావట్లా, భూమి తన పంటలు ఇవ్వట్లేదు.
ఆలోచనలతో మానవుడు జీవించడం వల్ల ఏమవుతుందండి? వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. అందులో జీవించే మనం కూడా మన ఆరోగ్యాలు పాడు చేసుకుని ఏమైపోతున్నాము? నానా రోగాలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇది దేవుడు ఆజ్ఞలు లేకుంటే దీర్ఘాయుషు అని చెప్పాడు. దీర్ఘాయుషు అంటే అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ మీన్ బై లాంగ్ లైఫ్? లాంగ్ లైఫ్ అంటే ఏంటి? దేవుడు ఆజ్ఞలు పాటిస్తే నీకు దీర్ఘాయుషు వస్తుంది అంటున్నాడు. దానిలో ఉన్న ఇంటర్నల్ మీనింగ్ ఏంటి చెప్పండి? యూ విల్ గెట్ గుడ్ హెల్త్. దీర్ఘాయుషు ఎప్పుడు వస్తుంది? నీకు ఆరోగ్యంగా ఉంటే ఆయుష్ పెరుగుద్ది. దేవుడి ఆజ్ఞలు గైకుంటే నీకు ఆరోగ్యం, దేవుడి ఆజ్ఞలు గైకుంటే నీకు ఆయుష్, సంతోషం, సమాధానం ఉంటాయి. ఇవి నీకు అక్కర్లేదు అంటే ఎవరేం చేయగలరు? మానవుడు నాశనం అయిపోతారంటే దేవుడు ఆపట్లా. మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు ఒక రక్షణ మార్గాన్ని తెలియజేశాడు. దాని ప్రకారం జీవిస్తే యూ విల్ బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డగా నువ్వు ఎత్తబడతావు. నేను లోకాన్ని అనుసరిస్తాను, ఇక్కడ నా ఇష్టానుసారంగా నేను చేసుకున్నానంటే అర్థం ఏంటి? దేవుని మాట నీవు తృణీకరిస్తున్నావు. యు ఆర్ నాట్ కేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి మానవుడిది గ్రహించాలి. నీ ఇష్టం కుదరదు, నా ఇష్టం కుదరదు. తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వింటారా? పిల్లలు చెప్పినట్టు తల్లిదండ్రులు వింటారా? తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు వినాలి. అలాగే సృష్టికర్త చెప్పినట్టుగా మానవుడు వినాలి. ఇది దేవుడు చెప్పేది. కాబట్టి మనము చేసే పనులు ఇతరుల్ని ప్రేరేపించే విధంగా ఉండాలి, ఇతరులలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉండాలి. అక్కడ నోవహు ఒకడే 100 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. ఎవరు వినలేదు. చివరికి ఏమైంది? నశించిపోయారు. కాబట్టి అందరిలాగా నేను ఉంటానని నోవహు అనుకుంటే నోవహు ఏమైపోయేవాడు? నశించిపోయేవాడు. అందరిలాగా నోవహు జీవించలేదు. లోకం జీవించినట్టుగా నువ్వు నేను జీవిస్తే ఏమవుతామండి? నాశనం అయిపోతాం. ఎప్పుడు అనుకుంటే అప్పుడు పండగలు చేస్తామంటే నాశనం అయిపోతాం. ఎప్పుడు పడితే అప్పుడు సంపాదన చేస్తామంటే నాశనం అయిపోతాం. ప్రార్థన చేసుకోవచ్చు, దినానికి 3 సార్లు చేసుకోవచ్చు, 7 సార్లు చేసుకోవచ్చు, ఆదివారం ప్రార్థన చేసుకోవచ్చు, తప్పు కాదు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధను దేవుడు దాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. కానీ నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు చేయాలి, ఆ రోజు దేవుడిని స్తుతించాలి. ఎగ్జామినేషన్ ఇవాళ ఉంది, రేపు రాస్తానంటే రాయిస్తారా? చెప్పండి మీరు. ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఒక ప్రభుత్వం వారు నిర్ణయించేది, ఇవాళ ఎగ్జామ్ ఉంది. నేను రేపు రాసుకుంటాను, నాకు అనుకూలం రేపు అంటే ఒప్పుకుంటారా? ఆఫ్టర్ ఆల్ మానవులు ఈ భూమి మీద మనకు ప్రభుత్వం చేసేది ఎవరు? మానవులు. మనం ఎన్నుకున్న మానవులు. వాళ్ళు ఉన్న ప్రతినిధులందరూ మనం ఎన్నుకున్న వాళ్ళు ఒక నిర్ణయం, ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ డేట్ వస్తుంది మనకి. రేపు మే 11వ తారీఖు ఎలక్షన్ వస్తుంది. నేను 14వ తారీఖు ఓటేస్తానంటే కుదురుద్దా? మరి మానవులు చెప్పిన వాటికి ఏంటో తూచా తప్పకుండా పాటిస్తున్నావు. మరి దేవుడు నిర్ణయించిన వాటికి నేను మారుస్తాను అంటే ఓ మానవుడా, నీ ఇష్టానుసారంగా చేస్తే కుదరదు అని వాక్యం చెబుతుంది. వాక్యం చెబుతుంది. నాకు అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తానంటే కుదరదు. ఇది ఆఫీస్ డ్యూటీ ఎప్పుడుందో ఆఫీస్కి వెళ్ళాలి. అలాగే దేవుని యొక్క నిర్ణయం కాలాలు ఎప్పుడుంటే అప్పుడే చేయాలి. నా ఇష్టానుసారంగా మార్చుకుంటారంటే కుదరదు. కానీ మనం ఏం చేయాలండి? వీ షుడ్ టెల్ దెమ్, నీవు చేసేది తప్పు, నీవు చేసేది వాక్యానికి విరుద్ధము, నీలో సత్యం లేదు, యేసునామమున యేసునామమున అని చెప్తున్నావు. అసలు అక్కడ ఉంది కనీసం ఆ పేరున్నా కరెక్ట్గా పలుకుతున్నావా? ఆ పేరు కరెక్ట్గా పలకాలి. యెషువా అనే పేరుని మార్చేసి యేసునామం అని చెప్పేస్తాం. కాబట్టి మనం ప్రతిదీ మార్చేస్తాం, ప్రతిదీ మార్చి. ఇప్పుడు మీ పేరు ట్రాన్స్లేట్ చేసి ఇంకొక పేరుగా మార్చితే ఎలా ఉంటుంది? మీరు పలుకుతారా? కాబట్టి దేవుడు ప్రతిదానికి ఒక ఆర్డర్ పెట్టాడు, ఒక నియమాన్ని పెట్టాడు.
దాన్ని పాటించాలి. కాబట్టి మనము దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇవాళ ప్రపంచంలో ఇశ్రాయేలీలు చిన్న దేశము, ఆ దేశాన్ని చూసి ప్రపంచం ఎందుకు భయపడాలి? ఆ దేశాన్ని చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎందుకు భయపడాలి? చెప్పండి మీరు. వాళ్ళలో ఆ సత్యం లేకపోతే, వాళ్ళ వెనకాల దేవుడి బలమైన హస్తం లేకపోతే యావత్ ప్రపంచము వాళ్ళని చూసి భయపడాల్సిన పరిస్థితి ఎందుకు? కాబట్టి ఇశ్రాయేలు కాపాడే దేవుడు ఉరుకడు, నిద్రపోడు. నీవు దేవుడి ఆజ్ఞలు పాటిస్తూ దేవుడి సంఘంలో నీవు ఉంటే నిన్ను ఆయన కాపాడుతాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఏమంటున్నాడు? యెషయా 58 ఏమంటున్నాడు? యెషయా 58 ఏమంటున్నాడు? చదవండి. యెషయా 58 13-14 చదవండి. యెషయా 58 13-14. యాభై 58 నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదు. నీ దేశం యొక్క ఉన్నత స్థలము మీద నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాకు ఇది. కాబట్టి ఈ వాక్యం నేను ఇతరులకు చెప్పట్లా, దేవుడి సంకల్పంతోనే మాట్లాడుతున్నాను. ఇతరుల గురించి నేను చెప్పట్లా. వాళ్ళు అసలు ఇది మేము ఆచరించము, మేము మార్చేసుకుంటున్నాం అంటున్నారు కదా, వాళ్ళు వదిలేద్దాం కాసేపు. నేను కేవలం సబ్బాతులు ఆచరించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇది ప్రతిష్ఠితమైనది. ఇంగ్లీష్లో ఏముంది? ప్రతిష్ఠితమైనది అనే పదం ఏముంది? అనాయింటెడా? ఆనరబుల్. దాన్ని గౌరవించాలి. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి మనం? యూ షుడ్ ఆనర్ ఇట్. తర్వాత అది మనోహరమైనది, నీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. సబ్బాతు ఏం చేస్తుంది? నీకు సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని, అనేక ఈవుల్ని నీకు ఇస్తుంది. మనోహరమైనది. దాన్ని ఘనముగా ఎట్లా ఆచరించాలి? ఇన్ హైలీ మేనర్. సబ్బాతును ఎలా ఆచరించాలి? ఘనముగా. నేను ఐఎమ్ ఫాలోయింగ్ సబ్బాత్ అని గొప్పగా చెప్పుకోవాలి. మనం గొప్పగా చెప్పుకోవాలి. యూ షుడ్ ఆనర్ ఇట్. అప్పుడు ఏం చేయాలి? నీకు ఇష్టమైన పనులు చేయక. ఇప్పుడు నేను చెప్పేది ఇది, ఈ పనులు. మన సబ్బాత్ ఆచరిస్తున్నామంటే మనకి ఇష్టమైన పనులు చేసుకుంటాం, వ్యాపారం చేస్తాం, అన్ని పనులు చేసుకుంటాం. సబ్బాతును ఎలా ఆచరించినట్టు లెక్క. 6 రోజులు నీవు పనులు చేసుకో, 6 రోజులు నీ పనులన్నీ చెయ్యి. 10 ఆజ్ఞలు చెప్పబడింది అదే. 6 రోజులు పనులు చేసుకో. బట్ 7వ రోజు నీవు నీ ఇష్టానుసారంగా పనులు చేయడానికి నాట్ అలౌడ్. ఈ రోజున ఇశ్రాయేలీయులు అక్కడ వాళ్ళ వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి అంట రోడ్ల మీద, ఎమర్జెన్సీ తప్పించేవాడమంట. అందుచేతనే వాళ్ళని దేవుడు ఎలా చూడండి ఇక్కడ, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. ప్రపంచం యొక్క ఉన్నత స్థానంలో ఇవాళ ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఎందుకున్నారు అంటే వాళ్ళు దేవుడి ఆజ్ఞలు పాటిస్తారు, సబ్బాతును ఆచరిస్తున్నారు బలంగా. అందుకని దేవుడు వాళ్ళని ఉన్నత స్థలంలో వాళ్ళు ఏది చేసినా దేవుడు సఫలం చేస్తున్నాడు. కొన్ని తప్పులు చేయవచ్చు, ఆ తప్పుల్ని శిక్షిస్తాడు దేవుడు, కానీ వారిని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో పెడుతున్నాడు. నిన్ను నన్ను కూడా అలా పెట్టాలని ఆయన కోరిక. నీవు నేను కూడా మన దేశంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన కోరిక. ఎప్పుడు ఉంటాం మనం? సబ్బాతు కొరకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకో, నిన్ను నీవు తగ్గించుకో, నీ వ్యాపారాలు వదులుకో, నష్టపో. కొంత నష్టపోవాలి. దేవుడి కొరకు కొంత నష్టపోతే ఆ నష్టాన్ని ఆయనే పూడుస్తాడు. యూ విల్ ఫుల్ఫిల్ దట్, డోంట్ వరీ. కాబట్టి మనము
కంప్లీట్గా ఫాలో అవ్వాలని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేది ఏమిటంటే ఆదికాండము 3:1 చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. కాబట్టి ఇక్కడ సర్పము చాలా తెలివిగలదిగా ఉన్నది. కాబట్టి ఆ సర్పము రూపంలో అపవాది వచ్చాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అపవాది చాలా కన్నింగ్గా మాట్లాడతాడు, యుక్తిగా మాట్లాడతాడు. ఇవాళ మన బోధకులు కూడా, క్రైస్తవ బోధకులు కూడా ఎలా మాట్లాడుతున్నారండి? యుక్తిగా మాట్లాడుతున్నారు. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు వాళ్ళు? మేము పూజించేది యేసుక్రీస్తునే కదా అంటున్నారు. యేసుక్రీస్తుని ఎప్పుడు పడితే అప్పుడు పూజించవచ్చా? వాక్యంలో వల్ల లేదు. అక్కడ నీ ఇష్టానుసారం పూజించవచ్చా? లేదు. ఇంకోటి, అక్కడ ఎవరు పూజించమని ఉన్నది? యేసుక్రీస్తుని పూజించమన్నదా? తండ్రిని కనపరచాలి. మొదట ఎవరు కనపరచాలి? తండ్రిని కనపరచాలి. తర్వాత కుమారుడిని కనపరచాలి. అసలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కొత్త సిద్ధాంతం తెచ్చేసేవాడు, మార్చేసేవాడు. మొత్తం వాక్యంలో లేని తీసుకొచ్చేసేవాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో యెషయా గ్రంథంలో మీకు ఒక వాక్యం చూపిస్తాను. సామెతలు 30వ అధ్యాయంలో నాలుగో వచనం చదవండి. 4th verse. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడేవాడు, తన పెట్టెల్లో దానిని పట్టుకున్న వాడేవాడు, మట్టిలో నీళ్లు మూటగట్టిన వాడేవాడు, చదవండి. భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడేవాడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలియన్నదా? ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నాం మనం. వీఆర్ క్వశ్చనింగ్ దీస్ పీపుల్. మన సహోదరుల్ని మనం అడుగుతున్నాం. ఎవరి ఆకాశంలోకి ఎక్కి మరలా ఎవరైనా దిగారా? ఇది ఎవరు రాశారు? యాకే కుమారుడైన అగూరు అని ఆయన పలికాడు. వాటిని సొలొమోను రాసినట్టుగా చెప్తున్నారు. ఈ పలికింది ఎవరు? యాకే కుమారుడైన అగూరు. కాబట్టి ఇక్కడ అసలు ఆకాశం ఎవరైనా ఎక్కారా, దిగారు? ఎవరు ఎక్కారు, ఎవరు దిగారు చెప్పండి. ఆకాశంలోకి ఎక్కి దిగింది ఎవరు? కుమారుడే. ఎవరు ఎక్కలేదు, దిగలేదు. తర్వాత తన పిడికెళ్ళతో గాలి ఎవరైనా పట్టుకున్నారంటే వాళ్ళు వల్ల కాదు. తర్వాత బట్టలో నీళ్లు ఎవరైనా పట్టగలరా? లేదు. బాగానే ఉంటాయి. భూమి యొక్క దిక్కుల్ని స్థాపించింది ఎవరు? ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్, ఈస్ట్ అని ఈ భాషను స్థాపించారా? లేకపోతే కాన్స్టంటైన్ స్థాపించాడా? లేకపోతే పోపు స్థాపించాడా? ఎవరు స్థాపించారు? సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. ఆయన మాట వింటావా? ఈ భూమి మీద తారుమారు చేసిన వాక్యాన్ని తారుమారు చేసిన ఈ అబద్ధ బోధకుల మాట వింటామా మనం? తర్వాత మాట చూడండి, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్లో తీయండి. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? కుమారుడు ఇక్కడ ఉన్నాడా లేడా? కుమారుడు గురించి ఇక్కడ పాత నిబంధనలో ప్రస్తావన ఉందా లేదా? మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన గురించి ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పేరు నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఆయన ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరు నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఎక్కడ ఇదంతా పాత నిబంధనలో ఉన్న మాటలు. మరి ఇదంతా పక్కన పడేసి అది వాక్యము
దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుని ఉండేది అనే పదాన్ని తీసుకుని నీ ఇష్టానుసారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని చెప్పడానికి నీకు ఎవడు చెప్పాడు? అసలు ఆ తప్పుడు బోధనలు ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడంటే కాన్స్టంటైన్ దగ్గర, రోమా సంఘం దగ్గర అబద్ధ బోధనలు నేర్చుకుని ప్రపంచానికి ఎంతో తప్పుడు బోధనలు బోధిస్తూ యేసుక్రీస్తు పేరున ఏ రోజైనా ప్రార్థన చేస్తే తప్పేంటి అని వాళ్ళు ప్రశ్న చేస్తే మనం ఏమనాలి? ఇదే వచ్చి చూపించాలి, ఇదే వచ్చి చూపించాలి. అది ఆ సృష్టికర్త చెప్తున్నాడు, ఆయన కొడుకు చెప్తున్నాడు, నీ ఇష్టానుసారంగా తర్వాత వచ్చి మీ తర్వాత చూపిస్తాను. కాబట్టి ఇక్కడ మనము ఆదికాండం 3:1లోకి వెళ్తే ఏమని అక్కడ అపవాది చెప్తున్నాడు, ఆ అపవాదిని ఏమని శోధిస్తున్నాడు? ఇప్పుడు చదవండి. యెహోవా చేసిన సమస్త భూజంతువులు తర్వాత ఆ స్త్రీ కాదు అందులో సెకండ్ పార్ట్ చదవండి. ఇది ఆ స్త్రీతో ఇది నిజమా? ఇది నిజమా? చెక్కలో ఏమి ఫలమునైనను ఇది నిజమా? దేవుడు ఆ విధంగా పలికాడా? ఆ మొదటి వచ్చిన ఏముంది? ఇది నిజమా? దేవుడే చెప్పాడా? చూడండి ఇక్కడ అపవాది వేసే ప్రశ్న ఏమని అడుగుతున్నాడు? నిజంగా దేవుడు చెప్పాడా? నీకు ఇది దేవుడు మాట నువ్వు విన్నావా? ఇప్పుడు మనం ఏమంటారు ఈ పాస్టర్లు? దేవుడు అలాంటి రోజున ఆదివారం ఎక్కడ రాసి పెట్టాడా? వారం రోజులు ఎప్పటి నుంచి మొదలవుతుందో ఎప్పటి నుంచి అవుతుందో దేవుడు మనకు లెక్క చెప్పాడా? చెప్పలేదా? దేవుడు లెక్క చెప్పలేదా? ఎక్కడ చెప్పాడు? రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. దేవదూతలు యూదుల పరం చేయబడి, యూదులకి దేవుడి వాక్యం ఇవ్వబడింది. వాళ్ళ ఆచారాలను బట్టి మనం నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి మనము నేర్చుకోవాలి. కానీ మన సహోదరులు ఏం చేస్తున్నారు? రోమా సంఘం దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు, యూదుల దగ్గర నుంచి నేర్చుకోరంట. క్రైస్తవులు ఏం చెప్తున్నారు? రోమా సంఘం దగ్గర నుంచి నేర్చుకుంటారంట. మరి ఇదే విచిత్రం. ఇదే వాక్యం రోమా నుంచి వాక్యం ఏంటి వస్తుంది? వాక్యం ఎక్కడి నుంచి రావాలి? యూదుల నుంచి రావాలి, యెరూషలేము నుంచి రావాలి, మెస్సయ్య శిష్యుల దగ్గర నుంచి రావాలి. మరి అందులేసి రోమా సంఘం చెప్పిన మాటలని బోధిస్తున్నారు. ఎవరు ఆ బోధించేది? ఎవరు? మళ్ళీ రోమా సంఘం చెప్పే తప్పుడు బోధనలు బోధించేది ఎవరు ఈ రోజున? హూ ఈస్ టీచింగ్ దోస్ ఫాల్స్ డాక్ట్రిన్స్? ద సో కాల్డ్ ప్రొటెస్టెంట్స్. రోమా సంఘాన్ని వ్యతిరేకించేవు అని ఆ రోమా సంఘం యొక్క తప్పుడు ఆచారాలు వ్యతిరేకించిన ఎవరైనా మార్టిన్ లూథరు శిష్యులుగా ఉన్న ప్రొటెస్టెంట్స్ ఇవాళ ఏం చెప్తున్నారు?